మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంతవరకు ఏమి ఎందుకు ఇట్లా చేస్తున్నారని కానీ మీకు నోటీస్ ఇవ్వడం కానీ జరిగిందా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఉమ్, వీర రాఘవరెడ్డి ఎంత కిరాతకుడు ఉమ్, అయ్యా, ఉమ్, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకే సోకాశ నోటీస్ ఇచ్చాడు వీడు, ఉమ్, ఇది దుర్మార్గుడు ఉమ్, అని వాళ్ళు ఆల్రెడీ రికార్డు పెట్టుకుంటారండి. ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి, నా గురించి తెలుసండి వాళ్ళకి. ఉమ్, ఒక హైకోర్టులో ఎవరండి జడ్జి గారు, సంజయ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్, మిస్టర్ వీర రాఘవరెడ్డి, ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగైన్స్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అన్నాడండి ఆయన. ఉమ్, అంతమంది అడ్వకేట్లు నా పేరు గుర్తుపెట్టినారంటే ఆ క్లారిటీ వాళ్ళకు ఉందిలేండి, పర్వాలేదు. నేను మంచివాడిని కాదు, ఘోరా అనే క్లారిటీ వాళ్ళకి ఉందండి. సరే, ఏదేమైనా చివరిగా అసలు మీరు మీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఏం సమయంలో? లేదు స్వామి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఉమ్, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి, పెద్దవాడైనా చిన్నవాడైనా. ఉమ్, అది ఇప్పుడు జరగట్లేదు. ఉమ్, అది స్థాపించి అంటే ధర్మస్థాపన చేస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుద్దని ఉమ్, శమనవైరి సన్నుతుడు ధనంజయ గోత్ర క్షత్రియులకు ఇచ్చిన మాట, యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారతాన్ని నిలబడద్దని ఉమ్. ఆ కోరికతో ఈ పని మొదలు పెట్టాను స్వామి, అంతే.